నమస్కారం పిల్లలు. ఈరోజు యోగజ్యోతి మీ ముందుకు ఒక అద్భుతమైనటువంటి భగవద్గీత సందేశాన్ని తీసుకొస్తున్నది. అదేంటంటే కర్మయోగం. ఏ విధంగా కర్మ అంటే మనం చేసే పనులు ఏ విధంగా ఒక యోగంలాగా మారతాయో తెలుసుకుందాం. మీకు రామాయణంలోని కథ గుర్తున్నదా? రామాయణంలో రాముడు రామసేతుని నిర్మించాడు. రామేశ్వరం నుండి లంక వరకు ఒక వారధి నిర్మించాడు. దానిని మనం రామసేతు అని పిలుస్తాం. ఇప్పటికీ మీరు రామేశ్వరానికి వెళ్తే రామసేతుని చూడవచ్చు. ఇది వానరులు లంకకు వారధి నిర్మించినప్పుడు పెద్ద పెద్ద రాళ్లను మోసుకొని వచ్చి నిర్మించారు. ఈ రామసేతు నిర్మించినప్పుడు ఆ రాళ్ళు మీద రాముడి పేరుని రాసినప్పుడు ఆ రాళ్ళు నీటిపై తేలాయి. ఆ సమయంలో విశ్వంలోని సమస్త జీవకోటి రాముడికి మేము ఎలా సహాయం చేయగలము అని ఆశించాయి. ఆ ప్రయత్నంలో భాగంగానే ఒక చిన్న ఉడుత పిల్ల అది రాముడికి నేను ఏ విధంగా సహాయం చేయగలను అని ఆలోచించి తన భుజం మీద ఇసుకని మోసుకువచ్చి ఆ వారధిలో పోసింది. ఎంత ఇసుక తీసుకురాగలుగుతుంది ఆ ఉడత? అయినా కానీ ఆ ఉడత అలాగే చేసింది. ఆ ప్రయత్నం చూసి కోతులన్నీ నవ్వుకున్నాయి, ఎగతాళి చేశాయి. చూడండి ఈ ఉడతని, ఇదేం సహాయం చేయగలుగుతుంది, ఇది ఎంత చిన్న ఉడత, ఇదేం సహాయం చేయగలుగుతుంది అని ఎగతాళి చేశాయి. కానీ భగవంతుడైన రాముడు ఆ ఉడతని చాలా మెచ్చుకున్నాడు, ఆ ఉడతని దీవించాడు. రాముడి దృష్టిలో ప్రతి ప్రయత్నాన్ని లెక్కిస్తాడు. అది పెద్దదైనా లేదా చిన్నదైనా మనసు ఉండడం ముఖ్యం. Look at this tiny creature. It thinks it is helping. Look at this tiny creature. It thinks it is helping. ఈ బాలికను చూడండి. ఈ బాలిక ఒక చిన్న మొక్కకి నీరు పోస్తున్నది. ఈ మొక్క ఒకప్పుడు ఒక చిన్న బీజం. ఆ బీజాన్ని భూమిలో పాతిపెట్టినప్పుడు, దానికి నీరు పోసినప్పుడు అది అంకురించి మొలక అయి మొక్క అయినది. దానికి నీరు పోశారు, నారు పెట్టారు. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా సూర్యరశ్మి దానికి సహకరించింది. అలాగే వాతావరణంలో ఉండే తేమ, గాలి దానికి సహకరించాయి. ఇదే విధంగా మనం చేసే పనులన్నీ కూడా ప్రకృతి సహజంగా సహజ సిద్ధంగా ఫలితాలను తీసుకొస్తున్నది. మనం చేయవలసిందల్లా ఈ విధంగా మన కర్తవ్యాన్ని చేయడం మాత్రమే. ప్రతి కర్తవ్యం కూడా సహజమైన ఫలితాలను తీసుకొస్తుంది. ఫలితాలను ఆశించకుండా మీ విధిని నిర్వర్తించండి. మీ చర్యలు కాలక్రమేణా సహజంగానే ఫలితాలను ఇస్తాయి. పంటపై దృష్టి పెట్టకుండా కృషిపై దృష్టిని పెట్టండి. పెరుగుదల అనేది క్రమంగా మరియు నిరంతరమైనటువంటి ప్రక్రియ. ఈ పాప చూడండి, ఈ పాప పేరు రియా. రియా కథ విందాం. ఆవిడ పరీక్ష కోసం ప్రయత్నిస్తున్నది, సిద్ధమవుతున్నది. అయితే ఆవిడ పరీక్ష కోసం చదువుకోవడం మీద దృష్టి పెడితే
మంచిది. కానీ మార్కుల మీద, గ్రేడ్ మీద దృష్టి పెడితే ఆవిడ మనసు పరిపరి విధాలా పోతుంది. అందుచేత స్థిరమైన ప్రయత్నం ముఖ్యం. కేవలం మార్కుల మీద కాదు, ప్రయాణంపై దృష్టి పెట్టండి, నేర్చుకోవడంపై దృష్టి పెట్టండి. చెప్పాలంటే నిజమైన ఆనందం నేర్చుకోవడం ద్వారా వస్తుంది. చిన్న పురోగతి పెద్ద విజయానికి దారితీస్తుంది. ఎప్పుడైతే మనము మార్కుల మీద దృష్టి పెడతామో, పరీక్ష పాస్ అవుతామా లేదా అని ఆలోచిస్తామో, అప్పుడు మనసు విచలితమవుతుంది. అందుచేత మనం చేయవలసిన పని మీద దృష్టి పెట్టడం మంచిది. ఇదే విషయాన్ని భగవద్గీతలో 2వ అధ్యాయము 47వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పాడు. ఏమని చెప్పాడు? ఫలం మీద దృష్టి పెట్టవద్దు, కర్తవ్యం మీద దృష్టి పెట్టుము అని చెప్పాడు. యుద్ధ భూమిలో కృష్ణుడు అర్జునుడికి సలహా ఇచ్చాడు. ఫలితాలపై ఆసక్తి లేకుండా మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి. ఫలాలపై కాదు, చర్యపైనే దృష్టి పెట్టండి. ప్రతి నిజాయితీ గల ప్రయత్నానికి అంతర్లీన విలువ ఉంటుంది. మనము భగవంతుడైన శ్రీకృష్ణుడు 2వ అధ్యాయం 47వ శ్లోకం భగవద్గీతలో చెప్పిన శ్లోకాన్ని ఒకసారి నెమరు వేసుకుందాం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూర్మాతే సంగోస్త్వకర్మణి. దీని అర్థం ఏంటంటే, మీకు నిర్దేశించబడిన విధులను నిర్వర్తించే హక్కు మీకు ఉంది, కానీ మీ కర్మల ఫలాల మీద లేదు. మీ కర్మల ఫలితాలకు మీరే కారణమని ఎప్పుడూ భావించకండి, లేదా నిష్క్రియాత్మతకు కట్టుబడి ఉండకండి. ఏ పని చేయకుండా ఉండద్దు, పనులు చేయండి. అలాగే పని యొక్క ఫలితము నా వల్లనే వచ్చింది అని గర్వపడవద్దు. పని యొక్క ఫలితము భగవంతుడు ఇస్తాడు, ఈశ్వరుడు ఇస్తాడు అని తెలుసుకోండి. పని చేయడం వరకే మీరు శ్రద్ధ వహించండి. కృషి మీద శ్రద్ధ పెట్టండి, పని మీద శ్రద్ధ పెట్టండి, ఫలితం మీద కాదు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం కదా పిల్లలు. చాలా సంతోషకరమైన విషయం. హరి ఓం తత్సత్. శ్రీ కృష్ణార్పణమస్తు.